నిన్నటి దినం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో రాయదుర్గం మండలం టి వీరాపురం గ్రామం నుంచి మజిత మరియు సౌమ్య అనే ఇద్దరు అమ్మాయిలు, ఒకరు 6వ తరగతి చదువుతున్నారు, ఒకరు 5వ తరగతి చదువుతున్నారు. వీళ్ళిద్దరూ ఇంటి నుంచి తప్పిపోయినారని ఇన్ఫర్మేషన్ రాబడింది. వెంటనే ఈ ఇన్ఫర్మేషను మా జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ గారికి తెలియజేయడం జరిగింది. దాంతో జిల్లా ఎస్పీ గారు సుమారుగా ఒక 20 టీములు తయారు చేసి ఆ 20 టీములను కూడా కంప్లీట్గా అనంతపురం జిల్లా, పుట్టపర్తి జిల్లా, అలాగే బళ్ళారి డిస్టిక్లో కూడా తగు సూచనలు ఇచ్చి తిప్పడం జరిగింది. అంతేకాకుండా అనంతపురం టౌన్ నుంచి డాగ్ స్క్వాడ్ కూడా రావటం జరిగింది. టైగర్ అండ్ విక్కీ అనే 2 డాగ్స్ కూడా రావటం జరిగింది. వాటి హ్యాండ్లర్స్ పెద్దన్న, భీమా నాయక్ వీళ్ళు తీసుకొని వచ్చి నేరస్థలం అంతా, గ్రామం అంతా తిరగటం జరిగింది. అవి కూడా సక్సెస్ఫుల్గా ఈ పిల్లలు ఎక్కడెక్కడ తిరిగినారో వాటినన్నింటినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. అలాగే రాయదుర్గంలో కూడా వీళ్ళు దిగిన ప్రదేశాలు కూడా అది చాటడం జరిగింది. ఇంతేకాకుండా ఈ పిల్లలను ట్రేస్ చేయడంలో ఆర్టీసీ డిఎం, రాయదుర్గం డిఎం, కళ్యాణదుర్గం డిఎం, అనంతపురం ఆర్ఎం మరియు పుట్టపర్తి ఆర్ఎం గారు కూడా మాకు చాలా సహకరించినారు. మేము సోషల్ మీడియాలో తప్పిపోయిన పిల్లల వివరాలను తెలియజేస్తూ సర్క్యులేట్ చేయవలసిందిగా కోరటంతో వాళ్ళందరూ కూడా ఆర్ఎం, డిఎంలు కూడా సర్క్యులేట్ చేసి ప్రజలందరూ మాకు సహకరించినారు. ఈ సహకారంలో భాగంగా ఈరోజు పొద్దున 6 గంటల ప్రాంతంలో, సుమారు 6-7 గంటల ప్రాంతంలో ఈ ఇద్దరు పిల్లలు కూడా రాయదుర్గం టౌన్లోనే ట్రేస్ చేయడం జరిగింది.